హాయ్, వెల్కమ్ టు జై సాత్విక క్రియేషన్. ఈ రోజు గోంగూర పచ్చడి చేస్తాను. మిక్సీలో రోటీలో వేయకుండా ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఈ ఆయిల్లో గోంగూర వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెడతామండి. ఎక్కువలా ఉంది కానీ ఇది మధ్యాక కొంచెం అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి కలుపుకుందామండి గోంగూర. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకోవాలండి. హైలో పెట్టకూడదు, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి, అంత ఆకు కాస్త కొంచెం అయిపోయింది. బాగా డీప్ ఫ్రై చేసేయకూడదు, ఇలా ఉంటే చాలండి. ఎండిపోయినట్టు ఉంటుంది డీప్ ఫ్రై చేస్తే. ఆకు మగ్గిస్తుంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చడికి కావలసిన పొడి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఎండుమిర్చి 10, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, ధనియాలు 1/2 టీ స్పూను, 7 వెల్లుల్లి రెమ్మలు. ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నా దగ్గర పప్పు గుర్తు లేదండి, గరిటె యూజ్ చేస్తున్నాను. వేడిగున్నప్పుడే స్మాష్ చేసుకోవాలి. మనం ఇప్పుడే ఇలా స్మాష్ చేసుకోవాలండి. బాగుంది. ఇలా ఆకు కాకుండా బాగుంటది అన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ మారిపోదండి. పచ్చిమిర్చి వేయకూడదు, ఓన్లీ ఎండుమిర్చితో ఇలా చేయండి, చాలా బాగుంటది. కొంచెం సాల్ట్ అండి, మనకి పచ్చడికి తగినట్టు వేసుకోవాలి, చాలకపోతే వేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడి కొంచెం వేద్దామండి. మనకి స్పైసీకి తగినట్టు వేసుకోవాలి. మనం ఎంత కారం తింటామో అంత. కొంచెం కావాలంటే కొంచెం 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 కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పొడి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఆకు లేతగా ఉందండి. నేను దీన్ని నింపు, ఈ బౌల్ నింపు వేసాను కదండి, అంత కాస్త ఎంత అయ్యింది. ఇందులోనే చిటికెడు ఇంగువ వేసుకుందామండి, చాలా బాగుంటుందండి. ఇంకొకసారి స్మాష్ చేసుకుందాం. సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామండి. సాల్ట్, కారం అన్నీ సరిపోయాయండి. ఈ పచ్చడి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. వేరే బౌల్లోకి తీసుకొని ఇందులో తాలింపు వేస్తానండి. మనకి ఇప్పుడు తాలింపుకి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు. తాలింపుకి స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం పచ్చడికి తగినట్టు వేయాలి ఆయిల్. తాలింపు గింజలు వేసుకుందాం ముందుగా. నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. ఇవి కొంచెం వేగనివ్వాలి, ఇలా వేగనివ్వాలి. వేగాయి కదండి, ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కొంచెం దూరంగా ఉందండి. వేగితే చాలండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ తాలింపు ఈ పచ్చడిలో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలపాలి. బాగా కలపాలండి. కలిపిడం అయ్యాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి వేయాలండి, పచ్చిమిర్చి వేయకూడదు. గోంగూర పచ్చడికి ఎప్పుడైనా అలానే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, ఆ టేస్టే వేరు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.